హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ హెల్దీ వేలో మినప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే మీకు ఈ సున్నుండలతో పాటు ఒక గుడ్ న్యూస్ కూడా షేర్ చేస్తానండి, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఈ సున్నుండల కోసం 1 కప్పు పొట్టు మినపగుళ్ళు తీసుకోవాలి. అలాగే పొట్టు తీసిన మినపగుళ్ళు 1 కప్పు తీసుకోవాలి. అలాగే 2 కప్స్ వరకు బ్రౌన్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. ఇలాచి, అలాగే నెయ్యి, ఒక 2 స్పూన్స్ వరకు రైస్ అయితే తీసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మినపగుళ్ళు ముందుగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మినపగుళ్ళు కలుపుతూ వేయించుకోవాలండి. చూసారు కదా, అలా కలుపుతూ ఉంటే బాగా వేగుతాయి. మినపగుళ్ళు ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటాయండి. పచ్చివాసన స్మెల్ లేకుండా మంచి టేస్టీగా వస్తాయి. చూసారు కదా, మనకి ఎలాగా కలుపుతూ ఉంటే కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం ఒక ప్లేట్లో వేసుకొని కాసేపు చల్లార్చుకోవాలి. అలాగే నెక్స్ట్ అదే ప్యాన్లో పొట్టు మినపగుళ్ళు కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ పొట్టు మినపగుళ్ళు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా కలుపుకొని వేగించుకోవాలండి. మనకి పొట్టు తీసిన మినపగుళ్ళు కంటే పొట్టు తీయని మినపగుళ్ళు చాలా టైం వేయించాలండి. ఇలా లో ఫ్లేమ్లోనే వేగిస్తూ కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, అలా వేగుతున్న కొలది మనకి ఈ మినపగుళ్ళు బాగా ఫ్రై అవుతాయండి. చూడండి, మనం అలా కలుపుతూనే ఉండాలి. ఈ మినపగుళ్ళు పొట్టుతో తీసుకోవడం వలన మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. నీరసంతో బాధపడే వాళ్ళు ఈ ఒక్క ఉండ తినడం వలన మంచి ఎనర్జీ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా పిల్లలకు కూడా చాలా మంచిదండి. చూసారు కదా, ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇదంతా ప్లేట్ అంతా మనం ఇలా వేసుకుంటే త్వరగా చల్లారుతాయి కదా. వీటిని పక్కన పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు బియ్యం అయితే వేసుకొని వేయించుకోవాలండి. సున్నుండ తినేటప్పుడు మనకి నోటికి అంటుకోకుండా ఉండడానికి ఈ రైస్ అయితే వేస్తామండి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు, బాగోదు. ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఈ రైస్ కూడా బాగా వేగిపోయాయి. చూసారా, ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కూడా ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇవైతే పూర్తిగా చల్లారిపోయాయండి. ఇంకా మిక్సీ జార్ అయితే తీసుకొని ఈ మినపగుళ్ళు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇది బాగా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా అయిపోయింది కాబట్టి మనము ఈ పౌడర్ అంతా ప్లేట్లో వేసేసుకోవాలండి. అలాగే వేయించిన బియ్యము, మినపగుళ్ళు మళ్ళీ ఒక మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, మనకి ఇలా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 యాలకులు అయితే వేసుకోవాలండి. ఇవి కూడా వేసేసుకొని అలాగే 1 కప్పు బ్రౌన్ షుగర్ వేసుకుందాం. వీటిని గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసుకోవాలి. వీటిని ప్లేట్లో వేసేసుకోవాలండి. పిండిలో కలుస్తుందని చెప్పి నేను 2 టైమ్స్ వేసాను కదా, 2 టైమ్స్ కూడా బెల్లం కలిసేటట్టుగా 1 కప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇంకా బెల్లము పిండి అంతా కలిసిపోయాయి. వీటిని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. పొట్టు మినపప్పు, పొట్టు తీసిన మినపప్పు అంతా మిక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము దీంట్లో తగినంత నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అయితే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేదు, ఎందుకంటే నెయ్యి నేను కరిగించేసి పక్కన పెట్టుకున్నాను. ఎంతైతే అంత వేయొచ్చు కదా అని. ఉండ వచ్చేటట్టుగా సరిపడినంత నెయ్యి వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇవి ఎదిగే పిల్లలకి రోజుకొక లడ్డు చొప్పున పెట్టడం వలన మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి.
ఇలా హెల్దీ వేలో చేసుకోవడం వలన పిల్లలు పెద్దలు అందరూ మంచిగా తినొచ్చు. రోజుకొక లడ్డు చొప్పున తినడం వలన హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. చూసారు కదా, మనము ఈ పిండిని నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకేమైనా అవసరమైనట్లయితే మరి కొంచెం నెయ్యి వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకొని ఉండల్లా రెడీ చేసుకోవాలండి. ఇందులో మనము వైట్ షుగర్ అలాగే బెల్లం అటువంటివి వేయలేదు, బ్రౌన్ షుగర్ మాత్రమే వేసామండి. ఈ బ్రౌన్ షుగర్ అనేది మనకి కొంచెం హెల్త్కి పర్వాలేదు కాబట్టి హెల్తీగా చేసుకోవాలని నేను బ్రౌన్ షుగర్ అయితే వేసానండి. చూసారు కదా, పిండంతా ఈ నెయ్యిలో బాగా మిక్స్ అయిపోయింది. ఇక్కడ నేను పిండంతా నెయ్యి వేసి కలిపేసాను కదా, మనము కావాలంటే కొంచెం పిండి నెయ్యి వేసుకుంటూ కూడా కలుపుకొని ఉండల్లా చుట్టుకోవచ్చండి. నేనైతే అంతా నెయ్యి వేసేసి కలుపుకుంటున్నాను. ఏమైనా అవసరమైతే ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోవచ్చు. బ్రౌన్ షుగర్తో మినప సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి హెల్దీ వేలో చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా బ్రౌన్ షుగర్తో కూడా ఉండలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా వీటికి నేనైతే జీడిపప్పు వేసి ఈ ఉండలు చుట్టుకున్నాను. చూసారు కదా, మనకి ఉండ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చాలా బాగుంటాయి కూడా టేస్ట్ అయితే. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అంటే తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళ కోసమైతే నేను చెప్తున్నానండి. ఇలా మనము ఒక్కొక్కటి ఉండల్లాగా రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టుకుంటే మనకి మినప సున్నుండలు అయితే రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇవి మనకి 1 నెల రోజులైనా సరే పాడవకుండా మంచి టేస్టీగా అయితే ఉంటాయండి. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా గుడ్ న్యూస్ అనేది షేర్ చేస్తానన్నాను కదా, అదేంటంటే నాకు గూగుల్ నుంచి యాడ్సెన్స్ పిన్ వచ్చిందండి. చూడండి, నాకు ఈ పిన్ వచ్చి 10 డేస్ అయిపోతుంది. నేనైతే వీడియో చేయలేదండి. ఇంకా ఇప్పుడు ఎలాగో స్వీట్ చేశాను కదా, స్వీట్తో పాటు ఈ స్వీట్ న్యూస్ చెప్పొచ్చు అని చెప్పేసి మీకు షేర్ చేస్తున్నా. నాకైతే స్పీడ్ పోస్ట్లో వచ్చింది. చూడండి, ఇంకా ఇది ఓపెన్ చేస్తే మనకు అందులో పిన్ ఉంటుంది, అది మనము ఎంటర్ చేయాలి. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములండి. మరింత నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.